ఇక్కడ చూసినా అదే న్యూస్ అండి. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే ప్రతి ఒక్కరు ఆ వీడియో గురించి రివ్యూలు ఇచ్చేవాళ్ళే. హాయ్! హలో! నేను మీ స్వప్న సుందరండి. అందరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న మాధురి రాథోడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తెలుసు కదండీ! తన అమ్మాయి ఒక 7,00,000 మంది ఫాలోవర్స్‌లో ఉండి తను అంత మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈరోజు ఒక చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయిని వాళ్ళ భార్య వచ్చి లంజా, గింజనమాటి తన మొగుడు పత్తివర్తుడు, పత్తోడు అని మాట్లాడింది. సో, నేను అనుకోవడం ఏందంటే ఇప్పుడు తనని ఎలానో పరువు తీసేసింది. వాళ్ళ అమ్మ గూడా అదసలు ఆడదేనా నాకనిపిచ్చింది. వాళ్ళ అమ్మయితే నా కూతురు అంతే అని చెప్పింది. ప్రూఫ్ కూడా ఉండాది అనంట. ఆ కూతురు అంతే అన్నప్పుడు, ఆ కూతురిని ఆ తల్లే ఆ బిడ్డే గదండీ చూసేది. ఆ తల్లి అది ఆడదా ఇంకేమో నాకర్థం గాల. సో, నాకు దెలిసి ఇంత జరిగినాక ఆ అమ్మాయికి ఎట్టా పెళ్లి కాలేదు గదండీ! సో, మనం అందరం గలిపి ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎట్టా ఆ అమ్మాయిని చెడ్డగా వైరల్ జేసామో తను పెళ్లి జేసుకోమని మీరందరూ చెప్పండి. నేనైతే ఖచ్చితంగా అప్రోచ్ జేస్తానండి. ఎందుకంటే మన జీవితంలో తను ఎవరిని ఇంకా తప్పు చేయదు. ఇంకొకరి దగ్గర పోదు. సో, తనే భర్త అనుకుంటది. తను రెండో భార్యగా ఉంటుంది. ఆమె ఎట్లా ఇప్పుడు ఎంత వైరల్ చేసిందో, ఎంత రాబాసం చేసిందో, లంజా గింజా అనేది ఇప్పుడు ఆ లంజినే కాస్త రెండో భార్య అవుతుంది. వాడికి ఇష్టమనే గదా! ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి పోయినాడు. ఇద్దరికీ సమ్మతం లేనిదే జరగదు గదా! సో, నా అభిప్రాయం అయితే ఇది. సో, తనకొక ఫ్యూచర్ ఇచ్చినట్టుంటుంది. ఇంక జీవితంలో ఏ మొగోడి దగ్గర తప్పుదారులకు ఆ పాప పోదని. సో, నేను చేసేది నేననుకుంది కరెక్ట్ అయితే నాకు కామెంట్ చేయండి. ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకోవడము. సో, ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టుంటుంది. ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా వాళ్ళు రీల్స్ చేసుకోరు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు గదండీ! సో, ఇది నేను అనింది కరెక్టా? రైటా? అని మీరే ఆలోచించి కామెంట్స్. థాంక్ యూ వెరీ